కదా అని ఒక ధీమతో వ్యక్తం చేసుకుంటూ మేము పబ్లిక్ ఇచ్చుకుంటూ వచ్చాం సార్. అయితే మాకు ఈ వ్యవస్థలో దిగులు సార్, మాకున్న ఎంఎస్ఓ కానీ ఎవరైనా సరే మమ్మల్ని ఎలా చేయాలో చెప్పుకుంటూ పబ్లిక్ మమ్మల్ని ఉన్నాం సార్. ఇవాళ 40% అంటున్నారు, అది ఎంతవరకు ఎవరి దగ్గర తీసుకున్నారు అనేది నేనైతే క్వశ్చన్ మార్క్ అనుకుంటాను సార్. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఎవరైతే అన్ని వ్యవస్థలు రద్దు చేస్తామని చెప్తున్నారో అప్పటి నుంచి మాకు విడివిడిగా ఫోన్లు వస్తున్నాయి సార్. వీటిని తీసేస్తే మళ్ళీ పాత పద్ధతిలో అయితే చాలా ఇబ్బంది పడిపోతాం. డీలర్ వ్యవస్థకి వెళ్ళి పన్ను మార్పులు తీసుకుంటాం రకరకాలుగా చెప్పాను సార్. కానీ ఒకటేంటంటే సార్, ఒక వ్యక్తి మంచిగా రాలంటే ఏదైనా చెప్పొచ్చు సార్, చెడు చూపించాలంటే ఒక వ్యక్తి కారణం చూపించవచ్చు. ఒకటంటే సార్, ఈరోజు 9,260 వెహికల్స్ ఇచ్చారు సార్. ఒక్కొక్క వెహికల్ మీద 3 పనిచేస్తాం సార్. అయితే మేము ఎవరికి డబ్బులు ఇచ్చుకోలేని పొజిషన్ మా ఎండి వ్యవస్థలో భార్యని మీకోసం కొట్టించి ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో ఎండి ఆపరేటర్ ఉన్నాడో ఆడు కాంటా చేసి మేము జీవనం సాగిస్తున్నాం సార్. ఇవాళ దగ్గరగా 18,000 కుటుంబాలు లోటు పడిపోతారు. మీరు వ్యవస్థ రద్దు చేయడం అనేది నాకు నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. ఎందుకంటే పబ్లిక్ అంతా కూడా సార్ అంటే మంత్రి గారు సివిల్ సప్లై మంత్రి గారు ఒకసారి వెయిట్ చేయాలి. అది మాకు చాలా బాధ అనిపించింది సార్. ఇప్పుడు వాస్తవ కార్యాలయం మాకు తెలియదు సార్. ఇప్పుడు మీరు మీటింగ్ పెట్టిన ఉద్దేశం కూడా అనుకుంటున్నారు సార్. సార్ మీటింగ్ పెట్టిన ఉద్దేశం అది కాదు సార్. చాలా వివరంగా చెప్పారు సార్, చాలా వివరంగా చెప్పారు. ఏం చెప్పారు? నిన్న గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీ గారు అంటే కేవలం సివిల్ సప్లై కాదు, ప్రతి వారం నెలలో 4 వారాలు అనుకుంటా, ప్రతి వారము ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకొని మాట్లాడతారు. అంటే ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంటు, తర్వాత హెల్త్ డిపార్ట్మెంటు, ఒక్కొక్క వారంలో 4 డిపార్ట్మెంట్ను మన ఐవీఆర్ఎస్ మాట్లాడతారు. ఫస్ట్ వారంలో పట్టణ పాస్ పుస్తకాలు అప్లై చేస్తున్న వాళ్ళ దగ్గర వీఆర్ఓలు ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా, ఎంప్లాయీ సర్వే చేసేటప్పుడు సర్వే మీ దగ్గర వచ్చి విచారణ చేస్తున్నాడా, ఇటువంటి. తర్వాత ఆర్టీసీ సంబంధించి బస్ స్టాండ్లలో లెట్రిన్ బాత్రూమ్లు బాగున్నాయా, నీటి సౌకర్యం ఉందా లేదా, రోడ్లు బాగున్నాయా లేవా, అలాగే హెల్త్ సంబంధించి మీరు పోతే డాక్టర్లు టయానికి వస్తున్నారా రావడం లేదా, చూస్తున్నారా లేదా, ఆ విధంగా అలా ఒక్కొక్కటి అడుగుతూ వస్తుంటారు. అలాగే శాండ్కి సంబంధించి రేట్లు ఎక్కువ ఉందా తక్కువ ఉందా, మీకు మెటీరియల్ ప్రకారం ఎంత తీసుకుంటున్నారు, సరైన టయానికి మీకు శాండ్ ఇంటికి వస్తుందా రావడం లేదా, ఆ విధంగా అడుగుతుంటారు. అందులో భాగంగా సివిల్ సప్లై సంబంధించి ఒక 3 క్వశ్చన్లు అడగడం జరిగింది. మీకు ఇస్తున్న బియ్యం నాణ్యత బాగుందా బాగలేదా, కొలతలో ఏమైనా ఎక్కువ తక్కువ ఇస్తున్నారా, అలాగే ఎండియూలు మీ దగ్గర సరిగా పోవడం చెప్తున్నారా లేదా, ఎండియూలు మీ దగ్గర డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా అని అలా విధంగా అడిగితే దాంట్లో 72% అవును బాగానే ఉంది అంటున్నారు, 22% 28% బాగలేదు అంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు అంటున్నారు. ఆ విధంగా అంటున్నారు. కాబట్టి ఒకసారి మేము వచ్చి కూడా దాదాపు 7-8 నెలలు అయిపోయింది. ఈ సివిల్ సప్లైకి జాయింట్ కలెక్టర్కు చాలా అన్యోన్య సంబంధాలు. మేమంటూ మీ దగ్గర ఎంపీ దగ్గర మేము కూడా చాలాసార్లు అక్కడక్కడ చూడడం జరిగింది. చూసినా నేను మన జాయింట్ కలెక్టర్ గారిని మీరు కూడా గుర్తించుకోవాలి కదా, కలిసి పరిచయం చేసుకోవాలి కదా. వస్తే తెలుసా మా జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, మాకు ఈ బండికి లోన్ ఇచ్చారు, ఈయన దానికి ఉన్నామని మీకు తెలియదు కదా అనే ఉద్దేశంతో ఒకసారి ముఖాముఖిగా మనకు పరిచయమైనటువంటిది. గవర్నమెంట్ జరుగుతున్న రోడ్డు కాన్ఫరెన్స్ చెప్తే సరిదిద్దుకుంటారనే ఉద్దేశంతో మనం పిలవడం జరిగింది. అంతే తప్ప ఈ రద్దు గురించి కానీ ఇంకోటి మాకు ఇలాంటి ఆదేశాలు లేవు, మాకేం తెలియదు కూడా. చేసుకుందామనే ఉద్దేశంతో మేము పిలవడం జరిగింది. కానీ వచ్చిన రిపోర్టు మేరకు ఏమిటంటే డబ్బులు తీసుకుంటున్నారని అంటున్నారు. ఈ రోజుల్లో మేము ఎంత డబ్బు తీసుకుంటారంటే మేము కూడా 100% నమ్మము.
వ్యవస్థలో చాలా వరకు చాలా బాగుంటుంది. వ్యవస్థ చాలా బాగుంటుంది. వ్యవస్థలో పనిచేసే వాళ్ళు కూడా దాదాపుగా 90% మంది బాగా ఉంటారు. మిగిలిన 10% మనుషులు ఎవరైతే ఉంటారో ఆ 10 మంది శాతంతో 90% కూడా చెడిపోతుంది. వ్యవస్థ చాలా మంచిది. వ్యవస్థలో పనిచేసే వాళ్ళు కూడా అంతా మంచిగా. ఇప్పుడు ఏమంటున్నారు, మనకు 100లో 78% డబ్బులు వసూలు చేయడం లేదు. ఎండి ఆపరేటర్లు మీ దగ్గర నుండి సరుకుల ధర కంటే ఎక్కువ ధర తీసుకుంటున్నారా అంటే 23% అవును అని అంటున్నారు, 77% కాదు అని అంటున్నారు. అదేవిధంగా మీరు ఈ నెల తీసుకున్న రేషన్ సరుకుల నాణ్యత బాగుందా అని క్వశ్చన్ చేస్తే 70%, 78% అవును బాగుంది అంటున్నారు, 22% లేదు బాగులేదు అని అంటున్నారు. అదేవిధంగా మీరు ఈ నెల రేషన్ సరుకులు తీసుకున్నారా అంటే 78% తీసుకున్నాము, ఇంక 22% తీసుకోలేదు అని అంటున్నారు. కాబట్టి మనం వీటికి 100% తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయడానికి మిమ్మల్ని పిలవడం జరిగింది. ఇప్పుడు బియ్యం ఫ్రీగా డబ్బులు తీస్తున్నాము, ఫ్రీ ఇస్తున్నాం కదా. ఫ్రీగా ఇస్తున్నాము, కానీ 77% అవును అన్నారు. అంటే 23% ఎండీలు ఆపరేటర్ మీ దగ్గర నుంచి సరుకులు ధర కంటే ఎక్కువ తీసుకుంటున్నారంటే 23% మంది తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఈ 23% ఎవరు తీసుకుంటున్నారు అని కరెక్ట్ కాదని తెలుసు. అదే ఇప్పుడు పబ్లిక్ నుంచి వచ్చిన సమాచారం 77% బాగుంది, ఇబ్బంది లేదు, తీసుకోవడం లేదు అంటున్నారు, 23% తీసుకుంటున్నారు అంటున్నారు. కాబట్టి 23% కూడా పబ్లిక్ ఎవరు ఫోన్ చేసినా కూడా తీసుకోవడం లేదు అనే కాన్సెప్ట్ రావాలంటే ఏం చేయాలి? ఎవరికి ఏ కార్డు హోల్డర్ ఫోన్ చేసినా కూడా 100% రావాలంటే మనం ఎవరు కూడా డబ్బులు తీసుకోకూడదు. మనల్ని ఎవరైనా తీసుకుంటున్నారా అంటే పబ్లిక్ ఎవరు కూడా ఎవరు ఇస్తారా? కాబట్టి అర్థం చేసుకునే వాటి మీద డిపెండ్ ఉంటుంది. ఎండి డబ్బులు తీసుకుంటున్నారు, లేదానికి కంది పంపు తీసుకుంటున్నారు, సుగర్కు తీసుకుంటున్నారు, అంతేగాని బియ్యం తీసుకోవడం లేదు. అంతే కదా బియ్యం అందరికీ తినాలని తెలుసు, ఉచితమని. కాబట్టి నేను చెప్పేది ఏంటి, 100లో 23 మంది, మన 90 మంది కరెక్ట్ ఉన్నప్పుడు కూడా 10 మంది తప్పు చేసినా కూడా ఆ చెడ్డ పేరు అందరికీ. కాబట్టి ఆ చెడ్డ పేరు రాకుండా అందరు చూసుకోవాలి. కాబట్టి మీరే చెప్పాలి ఎవరైనా కూడా. అది ఒకటి. ఇంకోటి, ఈ ఎండీలు ప్రవర్తన కానీ డీలర్ యొక్క ప్రవర్తన కూడా సరిగ్గా ఉండడం లేదు అని అంటున్నారు. కొందరు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం బియ్యం ఇస్తుంది అని అనడం లేదు, ఆ ఎండీనే ఫ్రీగా బియ్యం ఇస్తున్నట్టు ఇచ్చింది తీసుకోపో, ఎందుకు ర్యాష్గా మాట్లాడుతున్నారు. అప్పుడు కార్డు హోల్డర్ మీరు ఇస్తున్నావా అని కొట్లాడుతున్నారు. కాబట్టి వచ్చిన కార్డు హోల్డర్ను దుష్ప్రచారం చేయకూడదు, అన్నెసరిగా అనవసరంగా వాళ్ళతో వాదన దిగకూడదు, వాళ్ళను బాధ పెట్టేటట్టు మాట్లాడకూడదు, వాళ్ళకు మనం ఆర్గ్యుమెంట్ చేయకూడదు, వాళ్ళకు బాధ పెట్టకూడదు, వాళ్ళు చేయకూడదు. ఎందుకంటే ప్రతి ఇంటింటికి ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. ఉందా లేదా? మనకు ఉందా లేదా? ఇంటింటికి పోయి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కానీ మన ఇంటింటికి పోయి ఇస్తున్నాము, కొంతవరకు ఇస్తున్నాము, ఏదైనా బట్టి ఇస్తున్నాము. చిన్న చిన్న గల్లీలు ఉంటుంది, గల్లీలో ఆర్డర్ పోదు, ఒకసారి నిలబడితే అందరూ వస్తాను అక్కడ నిలబెట్టుకుంటున్నాము. మళ్ళీ కొందరు మీ ఇంటింటికి